హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ కావ్యం ఎపిసోడ్ నెంబర్ 6. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నానమ్మ, వదిన అన్నయ్య గురించి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. అన్నయ్య బిజినెస్లో ఎలా ఉంటాడో తెలుసు కదా. షాపింగ్ మాల్ పెడతానంటున్నాడు. అన్నయ్య చేస్తుంది మంచి పనే కదా. వాడు చేసే మంచి పనికి మనం సాయం చేయాలి కానీ గొడవలు ఎందుకు నానమ్మ అని భువన గారికి సర్ది చెప్పాలని చూసింది మధు. మధు, నాకు తెలుసు నువ్విలానే మాట్లాడతావని. వీళ్ళ మనసులో ఏముందో నాకు తెలుసు. నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు అంటుంది నానమ్మ. నానమ్మ, నా మాట విను. నాన్న మనసుని బాధ పెట్టకు. వదినా, నువ్వు నానమ్మ మాటలేమీ పట్టించుకోకు. ఆ పేపర్స్ ఇవ్వు అని తను సైన్ చేయాల్సిన ప్లేస్లో సైన్ చేసి శ్రీవల్లికిచ్చింది. వస్తానమ్మమ్మ. మా మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు. ఉంటే ఆస్తంతా మా ఆయన తన పేరున రాయించుకునేవాడు అంటుంది శ్రీవల్లి. మీ మనసులో ఎటువంటి దురుద్దేశం లేకపోతే సడన్గా మాల్ పెట్టడం ఏంటి? మధు పేరున ఉన్న సైట్ మీ ఆయన పేరున మార్చడం ఏంటి? ఈ తింగర్ది పిచ్చిది కాబట్టి మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతుంది. కానీ నా చెవుల్లో పువ్వులు పెట్టకండి. నీ మొగుడు దేవాంతకుడు, ఇంకా నువ్వు తాడిగుడ్డతో గొంతు కూసరకం. ఉన్న పలంగా ఆస్తి కోసం నా కొడుకుని అడిగితే మిమ్మల్ని తప్పుగా అనుకుంటాడని ఈ రకంగా ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలీదా నీ క్రిమినల్ మైండ్ ఎలాంటిదో? చేయించుకున్నావు కదా సంతకం, ఇంకా బయలుదేరు అని భువన గారు అనగానే శ్రీవల్లి నోరొత్తలేదు. కిక్కురు మనకుండా సైలెంట్గా కారెక్కి వెళ్ళిపోయింది. నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు మధు అని కాస్త కోపంగానే అంది భువన. నేనేం చేశాను నానమ్మా? అసలు సంతకం ఎందుకు పెట్టావు? మీ అన్నయ్య చేస్తుంది మంచి పని అనుకోకు. చూస్తూ ఉండు. ఇంకో వారం గడిచాక నీ పేరు మీద ఉన్న పొలాలన్నీ తన పేరున రాయించుకుంటాడు. మళ్ళీ అన్నయ్య చేస్తుంది మంచి పనని స్టేట్మెంట్ ఒకటి ఇస్తున్నావు. నిన్నేమనాలో అర్థం కావటం లేదు. నానమ్మ, అన్నయ్య వదిన ఎత్తులు నాకు తెలుసు. నా పేరున ఎంత ఆస్తి ఉందో నాకు తెలీదు. విజయత్త ఇంటి కోడలనైతే ఎక్కడ ఆస్తంతా తన్నుకుపోతానని అన్నయ్య వదిన భయం. అయినా నన్నే వద్దు అన్నప్పుడు వాళ్ళ ఆస్తిపాస్తులు నాకెందుకు నానమ్మ? నాకున్న ఆస్తి నువ్వు, మామయ్య ఫ్యామిలీ, అంతే చాలు ఈ జీవితానికి అంటూ భువన గారిని హత్తుకుంది. ఏంటోనే, నీ మాటలకి నేనేం మాట్లాడలేకపోతున్నాను. ప్లీజ్ మధు, ఇప్పుడే చెప్తున్నాను. మళ్ళీ ఇలా మీ వదినొచ్చి సంతకాలు చేయంటే అస్సలు చేయకు. ఆస్తి మీ అమ్మది, నా కొడుకుదేం కాదు. అర్థమవుతుందా? తెలుసు నానమ్మా, కానీ అన్నయ్య ఆ ఆస్తిని రెట్టింపు చేశాడు కదా. చేశాడు. వెనక మీ నాన్నిచ్చిన సలహాలు పాటిస్తేనే ఆస్తి రెట్టింపైంది. అంతేకాని ఆ తింగరోడి సొంత బుర్రతో కాదు. నువ్వు వాళ్ళ మీద జాలి పట్టం కాదు, ముందు నీ జీవితం కోసం ఆలోచించు అని లోపలికి వెళ్ళింది. నా జీవితం నా చేతుల్లో లేదు నానమ్మా. ఉంటే మధు ఎందుకు ఇలా ఉంటుంది అనుకుని వర్క్ అంతా రాసుకుని ఫోన్లో టైం చూసింది. 7 అయింది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది మధు. కార్ పార్క్ చేసి లోపలికి వచ్చిన కృష్ణ మధుని అలా చూడగానే షాక్ అవ్వడు. ఏయ్, నేను వచ్చానని ఫోజ్ ఇస్తున్నావా అని మధు నెత్తిన ఒక్కటి వేసి పక్కన కూర్చున్నాడు కృష్ణ. అలాంటిదేం లేదు బావా, కాస్త బద్ధకంగా ఉంది. ఉంటుంది, ఎందుకుండదు. ఇంతకీ ఎలా ఉంది కాలేజ్ వాతావరణం? బాగుంది బావా, అందరూ మంచిగానే ఉన్నారు. కానీ నేనెవరితోనూ ఎక్కువ మాట్లాడటం లేదు. మహాతోనే క్లోజ్గా ఉంటున్నాను. క్లాసెస్ అన్నీ బాగానే చెప్తున్నారు అంటూ కాలేజ్ విషయాలు చెప్పింది. గుడ్. చూడు, అక్కడ ఎవడైనా ఎక్స్ట్రాలు చేసినా సరే నాతో చెప్పు, తోలు తీస్తాను, అర్థమైందా అని మధు తల నిమురుతూ అన్నాడు కృష్ణ. నా జోలికి ఎవరొస్తారు బావా? ఎవరూ రారు అంటుంది. అలా అనుకుంటే నీ భ్రమ అని కృష్ణ మాటలు కలిపాడు. మధు కృష్ణ మాటలు వింటూనే మార్నింగ్ విక్కీ చేసిన పని తలుచుకుంది. మహా వాళ్ళ అన్నయ్యే కాస్త తేడాగా ఉన్నాడు. బెదిరిస్తున్నాడు, మొగుడు అంటున్నాడు, పెళ్ళి అంటున్నాడు. ఇలాగే ఎక్కువ చేస్తే బావతో చెప్తాను, లేదంటే లేనిపోని తలనొప్పులు వస్తాయి అని భువన గారు తెచ్చిన చికెన్ పకోడీ తీసుకుని బావా తిను అంటుంది. అబ్బా, ఆయిల్ ఫుడ్ నాకొద్దు, నువ్వు అమ్మమ్మ తినండి అన్నాడు. 2 ముక్కలకి ఏం కాదులే, తిను బావా అని తను తింటూ కృష్ణకి తినిపించింది. వాళ్ళకి కాస్త దూరంగా కూర్చున్న భువన ఇద్దరిని చూసి మురిసిపోయింది. సరే, పొద్దున్న గుడికి వెళ్దాం. ఎందుకు బావా? రేపు నా పుట్టినరోజు మధు. అవును కదా, మర్చిపోయాను బావా. మర్చిపోతావు. రేపు ఈవినింగ్ కాలేజ్ అవ్వగానే నిన్ను బయటికి తీసుకువెళ్తాను అంటాడు కృష్ణ. అవునా? ఎక్కడికి బావా?
అని సంతోషంగా అడిగింది మధు. చెప్పను, సర్ప్రైజ్, సరేనా? అమ్మమ్మ, నువ్వు పర్మిషన్ ఇస్తే రేపు నేను మధుని తీసుకుని బయటికి వెళ్తాను అని హుషారుగా అడిగాడు. తీసుకుని వెళ్ళు కానీ టైంకి వచ్చేయాలి, సరేనా? సరే సరే అని మధుతో చాలాసేపు కబుర్లు చెప్పాడు. రేయ్, ఇద్దరూ భోజనం చేయండిరా. ఏం కర్రీ వండవమ్మమ్మ? మధుకి పచ్చి రొయ్యలు గోంగూర అంటే ఇష్టం, అదే వండాను. నానమ్మ, నిజమా? అవును తల్లి. బావా, పద భోజనం చేద్దాం. లోపలెందుకు మధు, ఇక్కడికే తెచ్చి బయట చాప వేసుకుని కూర్చొని తిందాం. వెన్నెల బాగా తన వెలుగు చూపిస్తుంది. క్లైమేట్ బాగుంది మధు అంటాడు కృష్ణ. సరే బావా అని పైకి లేచి బుక్స్ అన్నీ పక్కన పెట్టి ఫోన్ సోఫాలో పెడుతుంటే రింగ్ అయింది. కొత్త నెంబర్లా ఉందే, ఎవరిది అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో, ఎవరు? హా, నీ మొగుణ్ణి. ఆ మాటల్లో ఎక్కడ లేని వైబ్రేషన్. నువ్వా? అవును. ఏంటి, ఫోన్ తీసుకున్నావా? విక్రమ్ గారు, నా నెంబర్ నీకెలా తెలుసు? షాక్తో కళ్ళు పెద్దవి చేసి అడిగింది మధు. నిన్న అందుకేనేమో తింగరమాలోకం అనేది. ఎవరైనా నిన్ను ఎట్టి మోసం చేయొచ్చు తెలుసా అంటాడు. ఎంత ధైర్యం ఉంటే నాకు ఫోన్ చేస్తావు అని కాస్త కోపంగానే అంది మధు. ఓయ్ అన్నాడు విక్కీ. దెబ్బకి సైలెంట్ అయింది మధు. ఏంటి, విక్కీ మాట్లాడుతుంటే నీకు వాయిస్ లేస్తుంది అంటాడు. అసలు మీకు న్యాయం అనేది ఉందా? ఉంది కాబట్టి ఈ విక్కీ నిన్ను మనవాడతానంటున్నాడు. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. నోరెత్తావంటే నాలుక చీరేస్తాను. చూడు తింగరి, నీ నెంబర్ నా చెల్లి ఫోన్లో చూశాను. నీతో ఒక విషయం చెప్దామని కాల్ చేశాను అంటాడు. మధు ఏం మాట్లాడలేదు. విషయం ఏంటి అని అడగవా అంటాడు. నేను అడగకపోయినా మీరు చెప్తారు కదా విక్రమ్ గారు అని ప్రతి మాట ఒత్తి పలుకుతూ అంది మధు. పైకి కనిపించవు కానీ నీకు బాగా సెగలెక్కువే అంటాడు విక్రమ్. చూడు, నీ ఇష్టం వచ్చినట్టు నన్ను పిలువకు. నా పేరు మధు, మధు అని పిలువు. అయినా ఒక అమ్మాయి ఫోన్ నంబర్ దొంగచాటుగా తీసుకుని ఇలా ఫోన్ చేయటానికి సిగ్గులేదు? ఇదేం పాడుబుద్ధి నీకు? సిగ్గు ఎగ్గులేదా అంటుంది మధు. మధు మాటలకి కోపం వచ్చింది విక్కీకి. చూడు, నా గురించి నీకు పూర్తిగా తెలీదు అంటాడు విక్కీ. విక్రమ్ గారు, నాకు మా బావకి తొందరలోనే పెళ్ళి. మీరు నాతో ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి అంటుంది. జీవితాంతం నిన్ను చూసుకునేది నేనేనే. నేను ఇలానే మాట్లాడతాను, నీ దగ్గర ఇలానే ఉంటాను గంభీరంగా అన్నాడు. ఎందుకో విక్కీ మాట వినగానే భయం వేసింది. మాట్లాడదామన్నా తన గొంతు పెగలలేదు. సిగ్గు ఎగ్గు నాకెందుకు, అది కూడా నా పెళ్ళం దగ్గర. నీ నోటి నుంచి కృష్ణ అనే పేరు వచ్చినా సరే. ఇక్కడ విక్కీకి ముక్కు మీద కోపం కాదు, మనసులో అగ్నిపర్వతం బద్దలవుతుంది. నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడు మధు అంటాడు. మధుకేం మాట్లాడాలో అర్థం కాలేదు. గుటకలు మింగుతూ ఫోన్ కేసి చూసింది. కాలేజ్ ఎలా ఉంది? మధు ఏం మాట్లాడలేదు. ఏయ్, నిన్నే, చెవుడు కానొచ్చిందా? కాలేజ్ ఎలా ఉంది దాదాపు అరిచాడు. బాగుంది విక్రమ్ గారు. ఎవడైనా ఏడిపిస్తున్నాడా? లేదు. రేపటి నుంచి నువ్వు ఒక్కదానివే కాలేజ్కి రా. మీ బావతో వచ్చావంటే నా చేతుల్లో అయిపోతావు. తను నాకు పరాయివాడు కాదు. ఏంటి, సరిగా వినిపించలేదు? అది మరి అంటూ నసుకుతూ ఉంటుంది. మరి ఈ భాష ఏంటి? నత్తి కూడా ఉందా నీకు? కాదు, తను మా బావ కదా విక్రమ్ గారు. తానే నన్ను డ్రాప్ చేస్తాడు. కాదని నేను ఎలా అంటాను అని ఫోన్లో ఏడ్చింది మధు. ఏయ్, ఏడిస్తే నాకు ముందే చిరాకు. అసలు ఏడువకు. మరెందుకండి నాతో అంత కోపంగా మాట్లాడతారు? అసలు తప్పంతా మీదే. నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి నన్ను తిడుతున్నారు. మీకు అసలు న్యాయంగా ఉందా? ఏడుపు రాక మరేమొస్తుంది అంటుంది. చెంపల మీద కన్నీరు తుడుచుకుంటూ అడిగింది మధు. ఏడుపు ఆపుతావా, లేదంటే నేను ఇంటికి రానా అంటాడు విక్రమ్. ఎక్కడైతే విక్కీ వస్తాడో అని భయంతో ఫోన్ కట్ చేసింది మధు. ఫోన్ కట్టవటంతో విక్కీ తనలో తానే నవ్వుకొని బెడ్ మీద వాలాడు. మధుతో మాట్లాడిన మాటలు తలుచుకొని నిజంగానే తింగర్మాలో కన్వే, ఎలా ఉంటావి విక్కీ దగ్గర అనుకొని తనలో తానే నవ్వుకున్నాడు. టైం వేసి ఎక్కడ విక్కీ ఫోన్ చేస్తాడని స్విచ్ ఆఫ్ చేసి ఛార్జింగ్ పెట్టి ముఖం కడుక్కొని వంటగదికి వచ్చింది మధు. తన గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. మధు అంటూ లోపలికొచ్చాడు కృష్ణ. విక్కీ ఆలోచనలో ఉన్న మధు ఉలిక్కి పడి చూసింది. ఏమైంది మధు? ఏం లేదు బావా. ముఖం ఏంటి అలా ఉంది? ఏడ్చావా నువ్వు? చచ్చా, అలాంటిదేం లేదే. మధు, నిజం చెప్పు. అమ్మ గుర్తొచ్చింది బావా. ఏంట్రా అంటూ మధు చేతిని పట్టుకొని, ఇక్కడ అందరం నిన్ను బాగా చూసుకోవటం లేదా?
అని అడుగుతాడు. అలాంటిదేం లేదు బావా. ఎందుకో తెలీదు. సడన్‌గా అమ్మ గుర్తొచ్చింది. అంతే. పద భోజనం చేద్దాం. సరే అని కృష్ణ బయటికి వెళ్ళగానే మధు ఊపిరి పీల్చుకొని గుండెల మీద చెయ్యేసుకొని చూస్తుంటే ఈ విక్కీ మాటలు చిన్న విషయంలా నాకు అనిపించటం లేదు. ఎవరికైనా ఈ మాటలు తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. మా నాన్నకి తెలిస్తే నన్ను చంపినా చంపుతాడు. అందులో డౌట్ లేదు. ఏదోటి చేసి విక్కీతో మాట్లాడాలి అనుకుని రైస్ కర్రీ అవన్నీ తెచ్చి బయట వాకిట్లో చాప వేసి కృష్ణకి భువన గారికి వడ్డించింది. ముగ్గురు కబుర్లు చెప్పుకొని భోజనం చేశారు. కానీ మధు మనసు స్థిమితంగా ఉండలేకపోయింది. కృష్ణ వెళ్ళగానే తన రూమ్కొచ్చి ఆలోచనలతోనే నిద్ర గడిపింది మధు. ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజు మధుని తీసుకొని గుడికి వెళ్ళాడు కృష్ణ. గుడి చూసుకొని అట్నుంచటే కాలేజ్కి వెళ్ళారు. సరే మధు, ఈవినింగ్ తొందరగా వస్తాను. సరే బావా, జాగ్రత్త అని కారు దిగబోతుంటే మధు ఆర్తిగా పిలిచాడు కృష్ణ. ఏంటి బావా? బర్త్డే గిఫ్ట్ ఏదే? అయ్యో సారీ బావా అంటూ నాలుగు ఖర్చుకొని ఈవినింగ్ ఇస్తాను బావా అంటుంది. శాడిస్ట్వే నువ్వు. సరే జాగ్రత్త, నాకు ఆఫీస్ టైం అవుతుంది అని కృష్ణ వెళ్ళగానే మధు నవ్వుకుంది. నిజంగానే బావకి ఎంత కంగారు. గిఫ్ట్ కోసం అడిగాడు. ఈవినింగ్ ఇద్దామని ఆగాను కానీ ఈలోపే కంగారు ఎక్కువ. అడిగేశాడు అనుకొని తనలో తానే నవ్వుకొని ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూడగానే షాక్ అయింది. విక్రమ్ గారు, మీరేంటిక్కడ? ఈరోజు లేట్ అయిందేంటి? నిన్న ఎర్లీగా వచ్చావు కదా కాలేజ్కి. ఆలస్యం చేయటానికి రీజన్ ఏంటి మధు అంటాడు. మీకెందుకు చెప్పాలి? చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ముందు మీరు నా దారికి అడ్డు తప్పుకోండి అంటుంది మధు. ఏంటి నన్నే ఎదిరిస్తున్నావు అంటూ మధు మీదికొచ్చాడు. మీ ప్రవర్తన నాకు నచ్చటం లేదు. దయచేసి నన్ను విసిగించకండి. చిరాగ్గా ఉంది నాకు అంటుంది మధు. అవునా, సరే మధు అంటూ పక్కకి జరిగాడు. ముందుకు అడుగు వేయాలంటేనే మధుకి భయం వేసింది. మాట అయితే అనేసింది కానీ విక్కీ మళ్ళీ ఏం చేస్తాడు అన్న భయంతో బిక్కముఖం వేసుకుని అతనికేసి చూసింది. వెళ్ళు, ఆగిపోయావే అన్నాడు కనుబొమ్మలు ఎగిరేస్తూ. విక్రమ్ గారు, ఈవినింగ్ మనం బయటికి వెళ్ళాలి. రెడీగా ఉండు. ఏంటి? షాక్ అయింది మధు. అవును అంటాడు. బయటికేంటి విక్రమ్ గారు? అసలు మీరు నన్ను బయటికి ఎందుకు తీసుకుని వెళ్తారు అని అడుగుతుంది. ఈరోజు నీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను మధు. అందుకే బయటికి వెళ్దాం అంటున్నాను. కాదనకుండా మర్యాదగా నాతో పాటు బయటికి రా అని ఆర్డర్ వేశాడు. నీతో చచ్చినా బయటికి రాను. నీకు దండం పెడతాను. నన్ను ఇలా బ్రతకనివ్వు అంటూ కోపంగా ముందుకు వెళ్ళింది. మధు వెళ్ళగానే విక్కీ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు క్లాస్లో మధు డిస్టర్బ్గానే ఉంది. మధు, ఏంటి మహా? ఏంటి పొద్దున్నుంచి చూస్తున్నాను, ఏదో ఆలోచనలో ఉన్నావు? ఏం లేదు మహా, ఈరోజు మా బావ కృష్ణ పుట్టినరోజు. అవునా, చెప్పనే లేదు ఆశ్చర్యంగా అడిగింది మహా. ఎక్కడైతే పార్టీ అడుగుతామని మనకి చెప్పలేదే అని నవ్వుతూ అంది సనా. చచా, అలాంటిదేం లేదు సనా. చెప్పండి, మీకు పార్టీ అంటే ఏం కావాలి? మధు వాళ్ళు సరదాగా అన్నారు. మాకు పార్టీ ఏం వద్దులే. గీత, సనా, కృష్ణ రాగానే మనం విష్ చేద్దాం సరేనా? సరే మహా. అవును, మీ బావ బర్త్డేకి గిఫ్ట్ ఏమిచ్చావు? నేనింకా ఏమీ ఇవ్వలేదు గీత. ఏమివ్వాలో కూడా అర్థం కావటం లేదు అంటుంది మధు. అలా అంటావేంటి మధు? ఏదోటి ఇవ్వాలి కదా. పైగా మీ బావ ఇవ్వకపోతే బాగోదు. ఏమివ్వను మహా అని అడుగుతుంది. ఈరోజు నువ్వు మీ బావ బయటికి వెళ్తారు కదా, షాపింగ్ అని చెప్పి తనకి వాచ్ కొనివ్వు మధు అని చెప్తుంది మహా. అవును, మహా చెప్పింది కరెక్ట్. ఆ పని చేయి మధు అని సనా, గీత ఇద్దరూ ఒకేసారి అన్నారు. తలూపింది మధు. ఇంతలో కృష్ణ కారు వచ్చింది. సరే మహా, గీత, సనా బాయ్. ఓయ్ ఆగు, మేము మీ బావకి విష్ చేయాలి కదా అని ముగ్గురు కృష్ణకి విష్ చేశారు. థ్యాంక్ యూ ఆల్ అంటాడు. సరే బాయ్ మధు అని వాళ్ళు వెళ్ళగానే కారు ఎక్కుతున్న మధు మహా ఎక్కుతున్న కారు చూసింది. విక్కీ లేకపోవటం చూసి ఊపిరి పీల్చుకొని కారు ఎక్కింది మధు. ఏంటి మధు, నీ ఫ్రెండ్స్ అందరికీ నా బర్త్డే అని చెప్పావా? అవును బావా, మాటల్లో పడి చెప్పేశాను. రేపు డబ్బులు ఇస్తాను. నీ ఫ్రెండ్స్ ముగ్గురికి పార్టీ ఇవ్వు. పార్టీనా? ఎందుకు బావా? బర్త్డే ఈరోజు కదా, రేపెందుకు పార్టీ ఇవ్వటం అంటుంది మధు. ఇవ్వకపోతే బాగోదు మధు. వాళ్ళు విష్ చేస్తే ఒట్టి థ్యాంక్స్ చెప్పాను, ఏమీ ఇవ్వలేదు కదా అంటాడు. వాళ్ళు ఒట్టి థ్యాంక్స్నే కదా బావా చెప్పారు అంటుంది మధు. అవును, కానీ మనం ఏదోటి ఇవ్వాలి కదా, అందుకే మనీ ఇస్తాను. రేపు మీ కాలేజ్ పక్కన క్యాంటీన్ ఉంది కదా, వాళ్ళకి చిన్న ట్రీట్ ఇవ్వు నా తరఫున, సరేనా? సరే బావా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? సర్ప్రైజ్ అని చెప్పాను కదా మధు.
అని కార్ వేగం పెంచాడు. అప్పటికే లైట్‌గా చీకటి పడింది. కార్ రెస్టారెంట్ ముందు ఆపాడు కృష్ణ. బావా! ఇప్పుడు హోటల్‌కెందుకు? రా మధు, ఇప్పటికే లేట్ అయింది అని ఇద్దరూ లోపలికి వెళ్లారు. మధు ఆ ప్లేస్ చూసి షాక్ అవ్వింది. లోపలంతా గార్డెన్, అక్కడక్కడ టేబుల్స్, రెస్టారెంట్ చాలా నచ్చింది మధుకి. ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించటంతో వెనక్కి తిరిగి చూసింది. కానీ ఎవరూ కనిపించలేదు. మధు, కూర్చో అని ఇద్దరూ ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఫస్ట్ టైం రెస్టారెంట్‌కి వచ్చిందేమో. మధుకి ఆ ప్లేస్ అంతా కొత్తగా కనిపించింది. పైగా డీసెంట్‌గా ఉండటంతో మధుకి బాగా నచ్చేసింది. ఏంటి మధు అలా చూస్తున్నావు? నచ్చలేదా ఈ ప్లేస్ నీకు? బావా, నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. ఎంత అంటే మాటల్లో చెప్పలేను అంటూ షాక్ అవ్వింది. వెనక టేబుల్ దగ్గర విక్కీ కూర్చొని సీరియస్‌గా మధుని చూస్తున్నాడు. వీడేంటి ఇక్కడికొచ్చాడు? తినటానికొచ్చాడా? లేదంటే నా గురించొచ్చాడా? అనుకుని చూపు తిప్పుకొని, ఎందుకొస్తే నాకెందుకు? డేంజర్‌కి దూరంగా ఉంటేనే మనకి మంచిది అనుకొని కృష్ణతో కబుర్లు చెప్పింది. ఆర్డర్ చేసిన ఫుడ్ రావటంతో మధు, విక్కీ ఉన్నాడన్న విషయం మర్చిపోయి హ్యాపీగా భోజనం చేసింది. విక్కీ మధుని స్కాన్ చేస్తూనే ఉన్నాడు. ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ రావటంతో మధు కేసు చూశాడు. మాట్లాడుతున్న మధు తననే చూస్తున్న విక్కీని చూసింది. బిర్యానీ తినకుండా ఆమె ఎదురుగానే ప్లేట్లో హ్యాండ్ వాష్ చేసుకుని కోపంగా బయటికి వెళ్ళాడు. సౌండ్ లేదు మధుకి. వీడేంటి తినకుండా చేయి కడుక్కొని వెళ్ళిపోయాడు? అసలు నా మీద ఎందుకు కోపంగా ఉన్నాడు అనుకుంది మధు. మధు, టైం అయింది, వెళ్దామా? హా బావా అని బిల్ పే చేసి ఇద్దరూ కారెక్కారు. మధు, ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? లేదంటే మా ఇంటికి వస్తావా? ఇంటి దగ్గర డ్రాప్ చేయి బావా. సండే మీ ఇంటికి వస్తాను. దారిలో కారాపు బావా, చిన్న షాపింగ్ ఉంది అంటుంది. సరే అని కారు పోనిచ్చాడు. దారి మధ్యలో మధు చెప్పినట్టుగానే కారు ఆపాడు కృష్ణ. బావా, నువ్వు కూడా నాతో పాటు లోపలికి రా అంటుంది. సరే పద అని మధుతో పాటు లోపలికొచ్చాడు కృష్ణ. మధు తనకి నచ్చిన వాచ్ సెలెక్ట్ చేసి కృష్ణ చేతికి పెడుతూ, హ్యాపీ బర్త్డే బావా, ఇదే నా గిఫ్ట్, నచ్చిందా నీకు అంటుంది. చాలా బాగుందిరా, కానీ ఇంత కాస్ట్ ఎందుకు? డబ్బులేమీ వేస్ట్ చేయకు మధు అంటాడు. లేదు బావా, తీసుకో. చెప్పాలంటే నేను తక్కువ రేట్లోనే తీసుకున్నాను. నువ్వు ఎలాంటి వాచ్లు పెట్టుకుంటావో నాకు తెలీదా అంటుంది. "హ్మ్, నా గురించి నీకు బాగానే తెలుస్తున్నాయి. తెలుసుకో మధు, నా గురించి బాగా తెలుసుకో. రేపు నువ్వే కదా నన్ను చూసుకోవాలి" అని కృష్ణ అనగానే మధు నవ్వుతూ పక్కకి చూసింది. విక్కీ రెండు చేతులు కట్టుకొని అక్కడే ఉన్న టేబుల్కి ఆనుకుని ఉన్నాడు. అతన్ని చూడగానే షాక్ అవ్వింది మధు. మధు, బావా, అక్కడ చీరలు బాగున్నాయి కదా, ఒకసారి పద చూద్దాం. నాకు ఇప్పుడేమీ వద్దు బావా, ఇప్పటికే లేట్ అయింది, మనం ఇంటికి వెళ్దామా? అప్పటికే గుండె దడ మొదలైంది మధుకి. విక్కీ ముఖం చూడాలంటేనే భయం వేసింది. టైం ఇంకా ఉంది మధు, పద అని చీరల సెక్షన్ వైపుకి తీసుకుని వెళ్ళాడు. మధుకి కాళ్ళు చేతులు ఆడటం లేదు. టెన్షన్తో ఆమెకు ఒళ్ళంతా చెమట పట్టేసింది. మధు, ఏంటి బావా, ఒకసారి ఈ చీర కట్టుకునిరా, బాగుంటుంది నీకు అని గ్రీన్ కలర్ వెయిట్లెస్ పట్టు చీర ఆమె చేతిలో పెట్టాడు. ఇప్పుడెందుకు బావా, ఇంటికి వెళ్ళాక కట్టుకుంటాను అంది. అదేం కుదరదు, చెప్పింది చెయ్యి అని కృష్ణ అనగానే మధు ట్రయల్ రూమ్ వైపు అడుగులు వేసింది. పెద్ద పెద్ద అడుగులతో ముందుకొచ్చిన విక్కీ మధు చేతిని పట్టుకొని ట్రయల్ రూమ్లోకి లాక్కొని పోయి డోర్ క్లోజ్ చేశాడు. భయంతో వణికిపోయింది మధు. ఏయ్, ఎంత ధైర్యం అంటూ మాట్లాడలేకపోయింది మధు. ఆమెకి కాళ్ళు చేతులు ఆడటం లేదు. సైలెంట్గా విక్కీ మధుని దగ్గరికి తీసుకున్నాడు. కానీ అతని కళ్ళలో మధుపై ఎక్కడలేని కోపం. నీకేం చెప్పాను మధు? ఏం చెప్పారు? చెప్పాను కదా, నాతో కలిసి బయటికి రావాలని. కానీ నువ్వెందుకు రాలేదు? నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానే? చెప్పిన మాట వినాలి కదా, మొగుడంటే లెక్కలేదేంటి నీకు అని కసిరాడు. ఏడ్చేసింది మధు. ఇదిగో, ఏడవమాక, నాకు అసలే చిరాకు వస్తుంది. నా ఎదురుగానే మీ బావతో డిన్నర్ చేశావు, వాడి బర్త్డేనా ఈరోజు, వాచ్ గిఫ్ట్ ఇచ్చావు అని సూటిగా అడిగాడు. ఎందుకో విక్కీతో మాట్లాడాలంటేనే భయం వేసింది మధుకి. అడిగేది నిన్నే మధు, ఆన్సర్ ఇవ్వు అని అతని వాయిస్ స్లోగా వస్తున్నా మాటల్లో కోపం ఇట్టే పసిగట్టింది మధు. అవును అంటుంది. నా పర్మిషన్ లేకుండా నువ్వు మీ బావకి గిఫ్ట్ ఎందుకు ఇచ్చావే అంటాడు. అదేంటి విక్రమ్ గారు అలా మాట్లాడతారు, తను మా బావ అంటుంది మధు. ఏంటి? ఏం లేదు. చీటికి మాటికి ఏడిస్తే నాకు నచ్చదు మధు. ఈ చీర వాడు కట్టుకోమన్నాడా? అంది. ఇటివ్వు అని చీర లాక్కొని కింద పడేసి తను తెచ్చిన చీర మధు చేతిలో పెట్టాడు. ఈ చీర కట్టుకొని బయటికి రా. ఏంటి అంటూ విస్తుపోయింది మధు. అవును,
నువ్వు కట్టుకొని రాకపోతే నేనే కడతాను. చూడు, నాకు ఓపిక తక్కువ. కట్టుకుంటావా? లేదంటే కట్టేయనా? మధు మాట్లాడలేకపోయింది. అతని కోపం, మాట తీరు చూసి భయంతో బిగుసుకుపోయింది. ఏయ్! బొమ్మలా అలా చూస్తావేంటి? కట్టనా చీర? వద్దు, నేనే కట్టుకుంటాను. గుడ్ అంటూ ఆమెని వదిలాడు. అప్పటి వరకు బిగబట్టిన ఊపిరి వదిలి మెల్లిగా ఊపిరి తీసుకుంది మధు. వెనక్కి తిరిగిన విక్కీ అంతలోనే ఏదో గుర్తొచ్చిన వాడిలా మధుని కదలకుండా 2 చేతులతో గోడకి లాక్ చేసి, ఏయ్! నిజం చెప్పు. బర్త్‌డే అనే వంకతో వాడు నిన్నేమన్నా చేశాడా? అని సూటిగా అడిగారు. విస్తుపోయింది మధు. హగ్గులు, టచింగ్లు ఇలాంటివి వాడు చేశాడంటే చంపేస్తాను. వాడిని కాదు, నిన్ను. అతని మాటలకి ఏమనిపించిందో తెలియదు కానీ విక్కీ షర్టు కాలర్ పట్టుకొని 2 నిమిషాల పాటు అతని కళ్ళలోకి చూసింది. చెత్త వాగుడు నా దగ్గర వాగకు. ఊరుకుంటున్నానని ఎక్కువ చేయకు. మా మామయ్యతో చెప్పానంటే అడ్రస్ లేకుండా పోతావు అంటుంది మధు. నువ్వు మాట్లాడుతుంది ఎవరితోనో తెలుసా? అంటాడు విక్కీ. తెలుసు. సంస్కారం లేని ఈడియట్తో మాట్లాడుతున్నాను. వెంటనే మధు 2 బుగ్గలు అదిమి పట్టుకుని దగ్గరికి లాక్కొని, తన్నులు తినకే పిచ్చిదాన, మూసుకొని చీర కట్టుకొనిరా, లేదంటే నేనే కడతాను అంటూ ఆమె పెదవుల దగ్గరికొచ్చాడు. భయంతో కళ్ళు మూసుకుంది మధు. నవ్వుతూ మధు నుదుటన ముద్దు పెట్టి ఒక్కసారిగా ఆమెని గుండెలకి హత్తుకుని, నువ్వు లేకుండా బ్రతకలేనే, చెప్పిన మాట విను అని ఆమెని వదిలి బయటికి వెళ్ళాడు. షాప్ నుంచి తేరుకోవటానికి 2 నిమిషాలు పట్టింది మధుకి. చేతిలో ఉన్న చీరను చూసింది. బయటకొచ్చిన విక్కీ ఏం మెరగనట్టు షర్ట్స్ తీసుకుంటున్న కృష్ణ దగ్గరికి వెళ్ళాడు. హాయ్ కృష్ణ. హాయ్ విక్కీ, నువ్వేంటిక్కడ? చిన్న పని మీద ఇలా వచ్చాను. షాపింగ్ చేస్తున్నాం. ఏంటి స్పెషల్? బర్త్డే విక్కీ. అన్నయ్యకి డాడీకి షర్ట్స్ తీసుకుంటున్నాను. హో, అవునా? హ్యాపీ బర్త్డే. ఎలా ఉంది బిజినెస్ అంటూ మాటలు కలిపాడు. కాసేపటికి మాట్లాడుతున్న విక్కీ మధు రావటం చూసి షాక్ అవ్వాడు. డార్క్ మెరూన్ కలర్ సింపుల్ వర్క్ ఉన్న చీర మధు ఒంటి రంగుకి ఎంతో బాగా సూట్ అయింది. మధు ఆశ్చర్యంగా పిలిచాడు కృష్ణ. బావా అంటూ విక్కీని చూడగానే టెన్షన్ పడింది. సూపర్ మధు, చీర చాలా బాగుంది. ఈ చీర తీసుకో అంటాడు కృష్ణ. ఏమీ అనుకోకు బావా, నువ్విచ్చిన చీర బాగుంది, కానీ ఆ కలర్ నాకుంది బావా, అందుకే ఈ చీర తీసుకున్నాను అంది. నీ సెలెక్షన్ బాగుంది మధు, ఈ చీర తీసుకో. విక్కీ, తను మధు తెలుసు కదా నీకు అంటాడు. ఎందుకు తెలియదు కృష్ణ, తను మీ మరదలు కదా అన్నాడు ఒక రకంగా నవ్వుతూ. మధుని కోపంగా చూశాడు. కోపంగా విక్కీని చూసింది మధు. వీడిని చంపేయాలి, ఎంత టార్చర్ చూపిస్తున్నాడు నాకు. ఏమీ తెలియనట్టే బావ దగ్గర యాక్టింగ్ చేస్తున్నాడు అనుకుని పళ్ళు నూరుకుంది మధు. మధు, ఇంకా ఏమన్నా తీసుకుంటావా? లేదు బావా. సరే తొందరగా రా, బిల్ పే చేస్తాను. సరే బావా అని అంతలోనే ఆగి, బావా ఏంటి? ఆ ట్రయల్ రూమ్ దగ్గర ఉండవా? ఐ మీన్ బయట ఉండు బావా, ఎందుకో తెలీదు భయంగా ఉంది అంది మధు. మధు మాటలకి నవ్వుకున్నాడు విక్కీ. భయం ఎందుకే, ఇక్కడ ఎంతమంది జనం లేరు అంటాడు కృష్ణ. అది కాదు, ప్లీజ్ రా నువ్వు అని విక్కీ వైపు చూడకుండా ట్రయల్ రూమ్కి వెళ్ళింది. విక్కీ నవ్వుకొని కృష్ణకి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు. ఆ తర్వాత కట్ చేస్తే మధు ఇంకా ఇంటికి రాకపోయేసరికి బయట వరండాలో కూర్చుంది భువన. కార్ పార్క్ చేసి లోపలికొచ్చింది విజయ. ఏంటమ్మా, నువ్వింకా నిద్రపోలేదా? ఈ కృష్ణ మధు ఎక్కడికెళ్లారు? ఇంకా రాలేదు. తెలీదే, ఫోన్ చేస్తే ఇద్దరూ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? నీతో ఒక విషయం చెప్పాలమ్మా. ఏంటి విజయ? సాయంత్రం గుడికి వెళ్ళాను కదా, ఎందుకైనా మంచిదని కృష్ణ మధు జాతకాలు చూపించాను. వచ్చే నెలలో ముహూర్తం ఉందంట. కృష్ణకి మధుకి నిశ్చితార్థం చేసేద్దామా? అంత తొందర ఏముంది విజయ, అది ఇప్పుడే కదా చదువుకుంటుంది. మధు చదువుకి ఆటంకం ఏమీ ఉండదు కదా. పెళ్ళంటావా, ఒక 6 నెలలాగి చేస్తాను. వచ్చే నెలలోనే ముహూర్తాలున్నాయి. ఆ తర్వాత 2 నెలల వరకు ముహూర్తాలు లేవని చెప్పారు. ఆ విషయం మాట్లాడదామని వచ్చాను అంది విజయ. నాతో మాట్లాడితే సరిపోతుందా? అక్కడ మీ తమ్మున్ని అడగాలి కదరా, వాడు ఏమంటాడో తెలియదు కదా. ఏమంటాడు? మధు గొడవ నాకు అవసరం లేదు అంటాడు. వాడి కోసం తెలిసిందే కదా. వాడెలా మాట్లాడినా ధర్మం ప్రకారం మనం మాట్లాడాలి విజయ. అదిగో కృష్ణ కారు వచ్చింది, వాళ్ళతో మాట్లాడదాం అని ఇద్దరు నవ్వుకున్నారు. ఎప్పుడొచ్చావు? నవ్వుతూ అడిగింది మధు. నువ్వు మీ బావ ఎక్కడికెళ్ళారే? ఇప్పుడొచ్చారింటికి? బయటికి వెళ్తే టైం గుర్తురాదా మీకు? అలాంటిదేం లేదమ్మా, షాపింగ్ మాల్లో లేట్ అయింది. షాపింగ్ వెళ్ళారా ఇద్దరు అని ఆశ్చర్యంగా అడిగింది భువన. అవునమ్మమ్మ, మధు నాకు బర్త్డే గిఫ్ట్ ఏమిచ్చిందో తెలుసా? వాచ్ ఇచ్చింది.
అంటూ మధు కొన్న వాచ్ చూపించాడు. విజయ, భువన గారు మురిసిపోయారు. ఏంటి మధు, బావకి గిఫ్ట్ నువ్వే కొన్నావా? అవునత్తా, ఇవ్వకపోతే మీ అబ్బాయి ఊరుకుంటాడా చెప్పండి అంటుంది. నిన్ను అంటూ మధు నెత్తిన ఒక్కటి వేశాడు కృష్ణ. చూడత్తా ఎలా కొడుతున్నాడో. వీడికి అల్లరి బాగా ఎక్కువవుతుంది. రేయ్ నాన్న, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. అన్నయ్య నీకోసం వెయిట్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ అందరికీ హోటల్లో ఏదో పార్టీ అన్నావంట కదా? మర్చిపోయానమ్మా, బానే గుర్తు చేశావు. మధు, నేను వెళ్తాను. ఒక్క నిమిషం బావా, హోటల్లో పార్టీ అంటే ఏంటి? మందు తాగుతావా అని ఆలోచిస్తూనే అడిగింది మధు. హే హే, తక్కువ డ్రింక్ చేస్తానే, ఎక్కువ కాదు. బావా అని కోపంగా చూసింది. బర్త్డే కదే, వదిలేయవే. అక్కడ వీరన్నయ్య నా కోసం వెయిట్ చేస్తున్నాడు. వచ్చాక నన్ను తిడుదువు అన్నాడు. అత్త, ఏంటిది? చెప్పి చెప్పి నేను అలసిపోయాను. అయినా నాకు చెప్తావేంటి? వాడిని చూసుకోవాల్సింది నువ్వే, కాబట్టి నువ్వే చూసుకో. నాకు సంబంధం లేదు అంది విజయ. బావా చూడు, లిమిట్గా తాగు. ఎక్కువ తాగినా సరే నీతో అస్సలు మాట్లాడను, అర్థమైందా? నేనేమీ అంత డ్రింక్ చేయను మధు. ఏదో అప్పుడప్పుడు పార్టీ అంటే జస్ట్ 2 పెగ్గులు వేస్తాను. సరే నువ్వు రెస్ట్ తీసుకో. అమ్మా వెళ్ళొస్తాను, బాయ్ మధు అని కృష్ణ వెళ్ళగానే మధు నవ్వుకుని అక్కడే కూర్చుంది. భయపడకు మధు, వాడు 10ంటికి వచ్చేస్తాడు. మావయ్య వెళ్తారు కదా, కాబట్టి నో ప్రాబ్లం అంటుంది విజయ. సరే అత్తమ్మా, నేను స్నానం చేసి వస్తాను. సరే చేసిరా అని మధు వెళ్ళగానే భువన, విజయ లోపలికి వెళ్ళారు. ఫ్రెష్ అయి కాటన్ చుడిదార్ వేసుకుని భువన గారి రూమ్కి వచ్చింది మధు. ఏంటత్తా, నువ్వు నానమ్మ అంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? అసలేం జరిగింది? ఏమీ జరగలేదు మధు, నీకోసమే మాట్లాడుకుంటున్నాం. విషయం ఏంటంటే, వచ్చే నెలలో నీకు కృష్ణకి నిశ్చితార్థం చేయాలని అనుకుంటున్నాం. రేపు మామయ్య, నేను, నాన్నతో మాట్లాడతాం. ఏమంటావు నువ్వు? నీకు ఇష్టమేనా అని మేనకోడల చేతిని పట్టుకొని అడిగింది విజయ. నా ఇష్టం ఏంటత్తా, మీరెలా అంటే అలానే అంటుంది. అది కాదురా, నీకంటూ ఆశలుంటాయి కదా. ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి, నా పెళ్ళి ఘనంగా జరగాలని, అందుకే అడుగుతున్నాను. నాకంటూ ఆశలేమీ లేవు అత్తమ్మా. ఒక రకంగా నువ్వు మామయ్య నా జీవితాన్ని మార్చారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను చెప్పండి? పిలిచి మరీ ఇంటి కోడల్ని చేసుకుంటున్నారు. కానీ నా భయం, నాన్న అన్నట్టు నా దరిద్రం బావకు అంటుకుంటుందేమో అత్త. అసలే నేను నష్టజాతకురాల్ని కదా అంటుంది మధు. కొట్టానంటే ఏంటి ఆ మాటలు అంటూ కసిరింది మధుని. ఏం చేయనత్తా, నాన్న అందుకే కదా నా మీద కోపంగా ఉన్నారు. లేదంటే తండ్రి, అన్నయ్య ఉండి ఈ రోజున నానమ్మ దగ్గర నేనెందుకుంటాను? మీరెందుకు నన్ను చదివించాలి అని మధు అనగానే విజయ గారు బాధపడ్డారు. నీ బాధ నాకు అర్థమవుతుంది మధు. మా తమ్ముడు మారడే, అయినా నువ్వు వాడి మాటలు పట్టుకొని బాధపడుతున్నావా? మేం నిన్ను బాగా చూసుకోవటం లేదా అని మధు చెంపపై చేయి వేసి అడిగింది. చచా, అలాంటిదేమీ లేదు. మా నాన్న పట్టించుకోవటం లేదని బాధపడుతున్నానత్తా. మీరు నాకు మా అమ్మతో సమానం అని విజయని హత్తుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజే శరత్ని తీసుకుని ఇంటికి వెళ్ళింది విజయ. కూర్చోండక్క, ఎలా ఉన్నారు బావా? బాగున్నాం ప్రభా. అక్షయ్ ఎక్కడా? వాడు ఆఫీస్కి వెళ్ళాడు. ఏంటి, మధు పేరున కొన్న సైట్లో మాల్ పెడుతున్నాడా? అవును బావా, బిజినెస్ కొంచెం బాగానే ఉంది కదా అని అలా ప్లాన్ చేశాడు. ప్లాన్ బాగానే ఉంది కానీ మధు పేరున ఉన్న సైట్ వాడి పేరున ఎందుకు మార్చటం? జ్యూస్ ట్రే పట్టుకొని వస్తున్న శ్రీవల్లి ఆ మాటలకి మనసులోనే రగిలిపోయింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుండాలి కానీ మా బిజినెస్ విషయంలో ఎందుకు తలదూర్చటం అనుకుని, బాబాయ్ గారు జ్యూస్ తీసుకోండి, అమ్మ మీరు కూడా అని ఇద్దరికి నవ్వుతూ జ్యూస్ ఇచ్చింది శ్రీవల్లి. ఏముందక్క, వాడికంటూ ఇప్పటి వరకు నేనేమీ ఇవ్వలేదు. నోరు తెరిచి అడిగాడని మధు సైట్ వాడి పేరున రాశాను. వాడేమీ ఊరికనే అడగలేదు కదా అక్క, మాల్ కోసం అడిగాడు. వాడికే కాదు, నువ్వు మధుకి ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు. చివరికి బిజినెస్ కూడా మధు పేరున ఉన్న స్థలంలోనే అన్నీ ఉన్నాయి. రేపు ఆఫీస్లో ఉన్న సైట్స్ కూడా వాడి పేరున రాయమంటే రాస్తావా? అలా ఎలా రాస్తానక్క? ఒకవేళ ఆ పరిస్థితి కనుక వస్తే ఇద్దరికీ సమానంగా ఆస్తి పంచుతాను అంటాడు ప్రభాకర్. తమ్ముడు మాటలకి మనసులోనే ఆలోచిస్తూ శ్రీవల్లి వైపు చూసింది. శ్రీ పైకి నవ్వుతున్నా ఆమె ముఖంలో కోపం విజయ చూపుని దాటిపోలేదు. నాకు తెలుసు ప్రభా, ఇంకోసారి మధు పేరున సైట్స్ కానీ పొలం కానీ ఏమన్నా అడిగినా సరే ఆస్తి పంపకాలు పెట్టేయి, లేదంటే నీకు అక్షయ్కి మధ్యన గొడవలు వస్తాయి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అర్థమైందక్క. ఏంటి బావా సడన్గా వచ్చారు? ఏదైనా విషయం చెప్పాలా? ఒక రకంగా మంచి విషయమే ప్రభా. మధుకి కృష్ణకి వచ్చే నెలలో నిశ్చితార్థం చేద్దామని. ఏమంటావ్?
అప్పటి వరకు నవ్వు ముఖంతో ఉన్న ప్రభ చిరాగ్గా చూశాడు. చేసుకోండి, నా ఇష్టంతో పనేముంది బావా అంటాడు. ఇదే వద్దనేది. నీకు ముందే చెప్పాను కదా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మధు నా ఇంటి కోడలయ్యే వరకు ప్రతిదీ నీ చేతుల మీదుగా జరగాలని. నిశ్చితార్థం నేను ఇక్కడే చేయాలనుకుంటున్నాను. లేదంటే బయట వాళ్ళ మాటలు చాలా దూరం వెళ్తాయి. అన్నీ ఆలోచించుకొని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏమంటావు ప్రభా? ముహూర్తం మీరే పెట్టించారు. నిర్ణయం కూడా మీరే తీసుకున్నారు. ఏదో మాట వరుసకి మా మామయ్య గారికి విషయం చెప్తున్నట్టుంది. ఆ మాత్రం దానికి మా మామయ్యకెందుకు చెప్పటం? ఆ నిశ్చితార్థం ఏదో మీరే చేసుకోండి అని నవ్వుతూ చురక వేసింది శ్రీవల్లి. శరత్ కోపంగా చూశాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.